గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇది 46 వీడియో. ఇంతకుముందు వీడియో హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1 చెప్పాను, దాని కంటిన్యూషన్ ఇచ్చేదంటే ఇది కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి మీకు కంటిన్యూషన్ చెప్తున్నా. ఇప్పుడు మీకు అందరూ తీయండి 103 పేజ్ నెంబర్. సర్కిల్ ఎస్ ఫాలోయింగ్ హాఫ్ లెంగ్త్ ఫార్మ్స్. సర్కిల్ ఎస్ ఫాలోయింగ్ హాఫ్ లెంగ్త్ ఫార్మ్ సర్కిల్ ఎస్ని ఫాలో అవుతే ఎట్లా కోట్స్ కోట్ ఉంది, కే ఆఫ్ చేస్తే కోట్ అవుతుంది, దానికి సర్కిల్స్ అలా పెట్టుకోవచ్చు, COATS కోట్స్. అలాగే మౌంట్స్, రెంట్స్ చూసారు చిన్నగా వస్తుంది. అంచేతనే మీరు షార్ట్ హ్యాండ్ పెన్సిల్ చాలా షార్ప్గా చక్కగా చెక్కుని రాసుకోవడానికి ట్రై చేయాలి. రెంట్స్, రిఫ్ట్స్. నెక్స్ట్ హాఫ్ లెంగ్త్ హెచ్ అంటే హెచ్ మనకు రెండు ఉన్నాయి, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ హెచ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ హాఫ్ లెంగ్త్ హెచ్ ఎలా రాయాలన్నది క్లియర్ చెప్తాడు. హాఫ్ లెంగ్త్ హెచ్ వెన్ నాట్ జాయిన్ టు అనదర్ స్ట్రోక్, వేరే స్ట్రోక్కి జాయిన్ కాకుండా ఉంటే ఈజ్ ఆల్వేస్ రిటర్న్ అప్వర్డ్. హైట్ ఒకటే ఉంది, అప్వర్డ్ రాయాలి. హైట్స్ సర్కిల్స్ పెట్టుకోవాలి. హంట్ ఒకటే ఉంది, హంట్స్ పెట్టుకోవాలి. హ్యావ్స్ ఇవి చిన్న చిన్న రూల్స్. ఇవి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే దీనికి అంత ఇబ్బంది పడక్కర్లేదు, జాగ్రత్త రాసుకుంటారు. హావింగ్ ప్రిన్సిపల్ నాట్ ఎంప్లాయిడ్, ఒక్కోసారి హావింగ్ ప్రిన్సిపల్ ఎంప్లాయ్ పెట్టడం కుదరదు, హావింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయడం కుదరదు. ఎక్కడ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త. పిటి ఇప్పుడు పీని టిక్ చేస్తే పిట్ అయింది కదండి, చూడండి పిట్ అయింది. దీనికి ఈ ఓవెల్ వచ్చింది. సరే నేను ఇలాగే రాస్తాను, హావింగ్ ప్రిన్సిపల్ రాస్తాను అని చెప్పి అంటారు. మరి ఈ ఓవెల్ ఎక్కడ పెడతారు, మీరు పెట్టగలరా? ఈ ఓవెల్ ఇక్కడ వచ్చింది, ఒక స్ట్రోక్కి 1, 2, 3 ప్లేసెస్ ఉంటాయి. ఒక్క ప్లేస్లోనే ఓవెల్ పెట్టగలరా, కానీ 2 ప్లేసుల్లో కానీ 3 ప్లేసుల్లో కానీ పెట్టగలరా? పెట్టలేరు. అందుచేత ఖచ్చితంగా దీన్నే అన్నారు ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఫైనల్ స్ట్రోక్. ఫైనల్గా ఓవెల్ వస్తే ఖచ్చితంగా స్ట్రోక్ పెట్టాలా, స్ట్రోక్ కాన్స్టెంట్ రాయాలా. ఎందుకు? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవెల్ ఇండికేషన్. అదే ఇక్కడ చూడండి. ఇన్ వర్డ్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ సిలబుల్ వెన్ ఓవెల్ ఫాలోస్ ఫైనల్ TRD, టీని కానీ ఓవెల్ ఫాలో అయితే బికాజ్ ఏ ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఏ ఫైనల్ స్ట్రోక్, ఖచ్చితంగా హావింగ్ ప్రిన్సిపల్ నాట్ ఎంప్లాయిడ్. పిటి. గ్రీడీ ఓవెల్ వచ్చింది, ఓవెల్ వస్తే ఖచ్చితంగా ఓవెల్ పెట్టుకోవాలి కదా, ఓవెల్ పెట్టుకోవడానికి స్ట్రోక్ కాన్స్టెంట్ ఉండవలసిందే. కాబట్టి ఈ హావింగ్ ప్రిన్సిపల్ నాట్ ఎంప్లాయిడ్ అన్నదాలు 138 పేరాలో ఫస్ట్ ఇది మనకి ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఫైనల్ స్ట్రోక్ అన్నదన్నమాట. బి వెన్ ఏ ట్రైఫోన్ ఇమీడియట్లీ ప్రొసీడ్స్ TRD. ఫైట్ బాగా రాసాం. ఫయట్ వచ్చేటప్పటికి ట్రైఫోను టీకి ముందు వస్తుంది, ఫయట్. టీకి కనుక ముందు ట్రైఫోన్ వచ్చినట్టయితే పూర్తిగా రాసుకోవాల్సిందే. ఫయట్, డైడమ్. అది రూల్. ఈ రూల్ పాటించుకుంటూ మనం రావాల్సిందే. అంచేత ఈ ఫయట్ డైడమ్ అన్నది 4-5 సార్లు గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకోండి. ఇవి మీకు ఎగ్జామినేషన్లో వస్తాయి. ఎగ్జామినేషన్లో సెకండ్ పేపర్లో వాడు డైడమ్ DAM ఇచ్చి అవుట్లైన్ రాయమనమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, డైడమ్ అనేటప్పటికి టక్కని ఇలా రాసి పడతాం. డైడ్ ఇది కదా, డైడ్కి ఏం పెట్టేస్తాం కాదు, డైడమ్. కాబట్టి ఇలా రాసుకోవాల్సిందే, డైడమ్. రైట్. నెంబర్ 3, వేర్ ఏ మోర్ డిస్టింక్టివ్ అవుట్లైన్ ఈజ్ అబ్టైన్డ్ బై ది యూజ్ ఆఫ్ ది స్ట్రోక్ TRD, దెన్ హావింగ్ ప్రిన్సిపల్ will not be employed there. For example, చూడండి,
ఇది సింగిల్ సిలబులా మోర్ దాన్ సింగిల్ సిలబులా? కళ్ళు మూసుని చెప్పేయచ్చు. 2 ఓల్స్ వచ్చినాయంటే మోర్ దాన్ సింగిల్ సిలబుల్. సి కరెక్ట్. మోర్ దాన్ సింగిల్ సిలబుల్లో టీ కానీ డి కానీ వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడ చూడండి, సీక్రెట్ ఏమో హావింగ్ ప్రిన్సిపల్ అప్లై చేశాడు. సీక్రెట్ ఏదైతే ఉందో పూర్తిగా రాశాడు. సీక్రెట్ పూర్తిగా రాశాడు. చూడండి, ఇలా చెప్తాను మీకు. సీక్రే 2 సిలబుల్స్ కాబట్టి ఇలా రాసేస్తే సీక్రెట్ అయిపోతుంది, ఇలా రాసేసినా కూడా సీక్రెట్ అయిపోతుంది. కానీ దీనికి డిస్టింక్షన్ తెలియాలా. రేపొద్దున స్పీడ్లో 2 అలా రాసేసి గమ్మున సీక్రెట్ అనేసారనుకోండి, ప్రాబ్లం అవుతుంది. చేత డిస్టింక్ట్ అవుట్లైన్ అప్లై చేయడం కోసం పూర్తిగా సీక్రెట్ పూర్తిగా రాస్తాడు. అలాగే అన్అవాయిడబుల్, ఇన్ఇవిటబుల్ రెండిట్లకి కూడా విహావ్డ్ రాసేయచ్చు. కానీ ఇక్కడ వీటి పూర్తిగా రాశాడు. ఇంచేతంటే డిస్టింక్టివ్, దీనికి డిస్టింక్షన్ తెలియడం కోసం. అలాగే హాట్లీ హోటల్ పూర్తిగా కూడా రాశాడు. ఇంచేత రాశాడు అంటే డిస్టింక్షన్ కోసం, రైట్. వేర్ ది ఆఫ్ లెంగ్త్ ఆర్ షుడ్ స్టాండ్ అలోన్ ఆర్ విత్ ఫైనల్ సర్కిల్ ఎస్ ఓన్లీ, therefore in such words right to rights so the stroke T must be written. చూడండి, రైట్స్ ఈ రైట్ అనేటటువంటిది సింగిల్ సిలబుల్ కాబట్టి మనం ఇలా రాసేసుకోవచ్చు. రైట్స్కి సర్కిల్స్ పెట్టేయచ్చు. రైట్స్. కానీ ఇలా రాయడు. ఇలా రాయకుండా పూర్తిగా రాస్తున్నాడు రైట్. ఇక్కడ రైట్స్ పూర్తిగా రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే చూడండి, ఇది గ్రామలాగా ఎండ్ వస్తుంది మనకి. గ్రామలాగా ఎండ్ ఉంది కదా, క్లాష్ అయిపోతుంది. దీనికి క్లాష్ వచ్చేస్తుంది. మీరు అంటారు ఓల్ పెట్టవచ్చు కదండి, ఓల్ పెడుతున్నాం కదా ఇక్కడ రైట్కి అని చెప్పంటారు. ముందు ఓల్స్ పెట్టరు. అలా పెట్టేసామనుకో అది ఎండ్ అయిపోతుంది. అని చేత ఆ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం రైట్ రాయటం కూడా ఈజీగా ఉంది కాబట్టి రైట్ రాశాడు. అలాగే ఇక్కడ చూడండి, రైట్స్ ఇలా రాయలేదు, ఇలా రాశాడు. ఎందుకంటే అండ్ హిజ్ అయిపోతుంది. చూడండి, అండ్ హిజ్ అయిపోతుంది. ఇది అండ్ హిజ్ అయిపోతుంది. ఆ డిస్ట్రిక్ట్ తేడా తెలియటం కోసం రైట్ పూర్తిగా మనకు రాస్తాడు. అర్థమైందా? చూడండి, ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ టు ప్రివెంట్ క్లాషింగ్ బిట్వీన్ ఆర్టీ అండ్ ది సైన్ ఫర్ ఎండ్ ఆర్ షుడ్, అండ్ బిట్వీన్ ఆర్టీఎస్ అండ్ ది సైన్ ఫర్ అండ్ ఈజ్, అండ్ హిజ్ కానీ అండ్ ఈజ్ కానీ మీకు క్లాష్ రాకుండా ఉండటం కోసం. సచ్ వర్డ్స్ యాజ్ రెంట్స్, రిఫ్ట్స్ ఆర్ సేఫ్లీ రిటర్న్ విత్ ఏ హాఫ్ లెంగ్త్ ఫార్మ్. రెంట్స్ వాటిలో ప్రాబ్లం లేదు, రిఫ్ట్స్ మనం రాసుకోవచ్చు, రైట్. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ హాఫ్ లెంగ్త్ ఫార్మ్స్కి వచ్చేటప్పటికి చూడండి, లిటిల్ ఉంది, ఎల్టీ హాఫ్ లెంగ్త్ ఫార్మ్ ఎల్. ఓకే అమ్మా, ఇక్కడ ఓవల్ పెట్టుకున్నాం. ఈ అవుట్లైను ఆన్ ది లైన్ రాస్తామా, త్రూ ది లైన్ రాస్తామా, అబోవ్ ది లైన్ రాస్తామా? ఎక్కడ రాయాలి మనం? థర్డ్ ఓవల్ ప్లేస్ కాబట్టి త్రూ ది లైన్ రాయాలి కదా. కానీ ఇలా రాయడు. దీని రూల్ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్, ఇనిషియల్ ఓవెల్ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అయితే అబోవ్ ది లైన్ రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్టికల్, ఇక్కడ చూడండి
ఆప్ట్. అలాగే వెర్టికల్ ఆన్ ది లైన్, రైట్. విట్నెస్, చూడండి విట్నెస్, విట్నెస్, ఎక్కడ పెట్టాడు? ఆన్ ది లైన్ పెట్టాడు. ఏమన్నాడు? థర్డ్ ప్లేస్ ఓవర్ వచ్చినా కూడా మనం ఆన్ ది లైన్ రాయాలి కానీ త్రూ ది లైన్ రాయము. చూడండి ఒకసారి. అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ హాఫ్ లెంత్ క్యారెక్టర్స్ must not be written through the line for the indication of vowels. Where the first upstroke or the first downstroke in an outline is a half length, the outline is written so that the half length stroke appears over the line for the indication of a first place vowel and on the line for the indication of second or a third place vowel. అంటే థర్డ్ ప్లేస్ vowel, సెకండ్ ప్లేస్ vowel వచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ది లైన్ రాయాలా. ఎగ్జాంపుల్, ఆప్టికల్ అబోవ్ ద లైన్ రాశాడు, వెర్టికల్ ఆన్ ది లైన్ రాశాడు, లైట్లీ అబోవ్ ద లైన్ రాశాడు, లేట్లీ ఆన్ ది లైన్ రాశాడు. విట్నెస్ థర్డ్ ప్లేస్ ఓవెల్, ఇనిషియల్ ఓవెల్ అయినా కూడా ఆన్ ది లైన్. మిలిటరీ, అలాగే నెటెడ్, ఆర్టిఫిషియల్, టింట్ చూసారా? టింట్ తృప్తి లేని కుదరదు, చాలా ఇబ్బంది అవుద్ది. అంచేత ఆన్ ది లైన్ రాయాలి టింట్. ఇదండి హాఫ్ లెంగ్త్ హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1. మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు చదువుకోండి. మీకు సెలవుల గురించి అర్థం అవ్వాలా. సెలవుల గురించి నేను చాలా క్లియర్గా అచ్చ తెలుగులో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాను. అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. ఏవైనా అర్థం కాకపోతే నాకు మీరు ఒక్కసారి ఫోన్ చేసి దానికి అభ్యంతరం లేదు. 83, 84 మీరు చేసేసుకోండి. గ్రామలాక్స్ ఏవైతే ఉన్నాయో, కే హావ్డ్ అబోవ్ ద లైన్, క్వైట్. కే అబోవ్ ద లైన్ ఏంటి మనకి? కెన్. దాన్ని ఆఫ్ చేస్తే క్వైట్. కుడ్, కమ్మని ఆఫ్ చేస్తే కుడ్ అయిపోయింది. కే హావ్డ్ ఆన్ ది లైన్ కుడ్. ఇలా చదవగా కే హావ్డ్ ఆన్ ది లైన్ కుడ్ అలా చదవాలి. కర్హావ్డ్ అబోవ్ ద లైన్, ఎకార్డ్, అకార్డింగ్. కర్హావ్డ్ ఆన్ ది లైన్ కేర్డ్. ఇంతకుముందు కర్ర ఆన్ ది లైన్ అంటే కేర్, ఈ ఆఫ్ చేసేటప్పుడు కేర్డ్ వచ్చేసింది. అలాగే గార్డ్, గర్హావ్డ్ అబోవ్ ద లైన్ గార్డ్. గర్హావ్డ్ ఆన్ ది లైన్ గ్రేట్. కల్హావ్డ్ అబోవ్ ద లైన్ కాల్డ్. ఇంతకుముందు కల్ అబోవ్ ద లైన్ కాల్, కల్హావ్డ్ అబోవ్ ద లైన్ కాల్డ్. ఈక్వల్డ్, కల్హావ్డ్ ఆన్ ది లైన్ ఈక్వల్డ్, కోల్డ్. కల్హావ్డ్ ఆన్ ది లైన్ ఈక్వల్లీ, దాన్ని ఆఫ్ చేస్తే ఈక్వల్డ్ అయిపోయింది. కోల్డ్ కూడా కల్హావ్డ్ ఆన్ ది లైన్ కోల్డ్. గల్హావ్డ్ ఆన్ ది లైన్ గోల్డ్. ఇక్కడ కోల్డ్, అక్కడ గోల్డ్. చాలా సరదాగా ఉంటుంది షార్ట్ హ్యాండ్కి, ముందుకి చాలా తమాషాగా ఉంటుంది. తర్వాత దట్ ఏం చేయమనమనండి, జాగ్రత్త చూడండి. ఇది మీరు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉపయోగించుకోవాల్సింది. దట్ ఈ థా ఉంది కదా మనకి, టీహెచ్ థా ఉంది కదా, ఒకసారి తీయండి. 4 తీయండి. మన కాన్స్టెంట్స్ తీస్తే పేజ్ నెంబర్ 4 తీయండి. 4లో టీహెచ్ థీ ఉంది చూసారా? ఆ థీని ఆఫ్ చేయాలి. థీని ఆఫ్ చేస్తే టీహెచ్ ఈ థీని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే దట్. మనకి ఇంగ్లీష్లో దట్ వచ్చినంత ఫ్రీక్వెంట్గా చాలా తక్కువ. దట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తాయి. అంచేత ఈ దట్టు ఇలాగ రాయటం అనేటువంటిది చాలా కష్టం అవుతుంది మీకు. అంచేత మీరేం చేయమంటున్నానంటే, నేను చూడండి, ఇలా రాసుకోండి. ఇలాగంటే మరీ ఎలా రాయమని కాదు, అలా దట్టని ఇలా రాసుకోండి. కానీ రూల్ మాత్రం ఇదేనండి. రూల్ మాత్రం థీ హావ్డ్ రాయవలసిందే. కాకపోతే మీకు అర్థం అవటానికి వీలుగా
దట్ ఇలా రాసుకోండి. ఇలా రాసుకుంటే దేనికి కూడా క్లాష్ ఉండదు. అంతే దట్ ఇలా రాసుకోండి. రూల్ మాత్రం ఇదే. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఫీ అవుట్లైన్ రాయమనమంటే ఇదే రాయాలా, ఇది రాయకూడదు. ఇది మీకు అవుట్ ఆఫ్ ది రూల్ మీకు నేను చెప్తున్నా. నేను కూడా ఇదే రాశాను, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఇలాగే రాసుకున్నాను. ఇది ఇదే చూసుకోండి. ఇలా రాయాలి. పెద్దదిగా చిన్నగా రాసుకోవాలి. అలాగా రాసుకుంటే ఇబ్బంది ఉండదు. రైట్. నెక్స్ట్ వితౌట్, అది కూడా కింద ఆన్ ది లైన్ అట్లా రాసుకుంటే సరిపోతుంది. విష్డ్, విష్, షీ, ఇష్ త్రూ ది లైన్ విష్, దాన్ని ఆవ్ చేస్తే విష్డ్. అలాగే మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 85 అండ్ 86 చేసేసుకున్నట్టయితే నెక్స్ట్ చాప్టర్లో హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 2 మీకు చెప్తాను. ఓకే, అంటిల్ దెన్